హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసుకోవడం చాలా డేస్ అవుతుందండి. ఈ వీడియో రికార్డ్ చేసుకోవడం 3 months పైనే అవుతుంది. బట్ టైం కుదరక మేమైతే అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో అది మనం సింగిల్ హెడ్లోనే కాకుండా ఉషా 550లో కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేనైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో. సో ఇప్పటివరకు ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, స్క్రీన్లో 13 minutes ఉంది ఇంకా అని చూపిస్తుంది. సో ఇదైతే మేము ఇప్పటికీ ఒక థ్రెడ్ మాత్రమే స్టిచ్ చేసామండి. నాకు టైం ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఈ ఒక సైడ్ అయ్యేసరికి 15 to 20 minutes అయితే పడుతుంది. మనకు ఓవరాల్ బ్యాక్ నెక్ అయ్యేసరికి 1 hour కూడా పట్టదండి, తక్కువే పడుతుంది 1 hour కన్నా. ఇంకా 3D ఫ్లవర్స్ అవంతా ఒక ½ an hourలో కంప్లీట్ అయిపోద్ది. సో 3D అనేసరికి కాంప్లికేటెడ్గా ఉంటుందేమో అనే ఒక ఎజంప్షన్ అయితే ఉండిపోద్ది అందరికీ. సో ఇదైతే ఈజీగా మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఈ డిజైన్ని మనం మల్టిపుల్ వేస్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ ఇలానే కాకుండా దీన్ని మనం వేరే వేరే డిజైన్స్తో కలిపి కూడా మంచిగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, డిజైన్ ఒక సైడ్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. కావాలంటే మనం ఇలానే ఉంచేయచ్చు ఫ్లేవర్ని, లేదంటే కనుక మధ్యలో పూసలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను బేసిక్కే చూపిస్తానని చెప్పా కాబట్టి మేమైతే ఏం పూసలు యాడ్ చేయట్లేదు ఈ వీడియోలో. సో ఈ డిజైన్కి అయితే మనకు నెక్ లైన్ 2 options ఉన్నాయండి. ఒకటి మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు కదా, నార్మల్ వచ్చేస్తుంది. ఇంకొకటి అయితే కట్ వర్క్ లాగా వస్తుందండి. అది మనం కస్టమర్ ప్రిఫరెన్స్ బట్టి ఏది కావాలంటే అదే వేసిస్తాము. సో చూస్తున్నారు కదండి, ఇది ఓవరాల్గా నెక్ అనేది. దీనికి మేము ఇప్పుడు 3D ఫ్లవర్స్ అది యాడ్ చేసి సైడ్ అయితే ఒక బంచ్ యాడ్ చేస్తాము. ఇది డిజైన్లోనే వచ్చేసిందండి ఈ బంచ్ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం వేరే వేరే బంచెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దీనికి మన దగ్గర విడివిడిగా బంచెస్ ఉంటాయి కదండి, అలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బుటీస్ లాగా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం 3D ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం బేస్ లైన్ వేసేసుకోవాలి. సో ఇదేంటంటే జస్ట్ మనం మెటీరియల్ ప్లేస్ చేసుకోవడానికి ఒక బేస్ లైన్ లాగా అన్నట్టు. సో ఇది అయితే ఫస్ట్ స్టిచ్ చేసేసుకుని తర్వాత మన దగ్గర ఉన్న నెట్ మెటీరియల్ తీసుకుని మనకి కావాల్సిన సైజులో అది కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని దీనిపైన ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని దానిపైన అవుట్లైన్ కుట్టేయచ్చు మనం. చూస్తున్నారు కదండి, మనమైతే బేస్ లైన్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం ఏం మెటీరియల్ మనం ప్లేస్ చేయలేదు. బేస్ లైన్ అయిపోయాక మనం మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తాము. ఆ బేస్ లైన్ మనకు ఒక రిఫరెన్స్ లాగా అండి, మెటీరియల్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దానికి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మేము బేస్ లైన్ పైన మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తున్నాము. ఈ మెటీరియల్ సైజ్ కూడా మనకి ఫ్లవర్ కంటే కొంచెం పెద్దగానే ఉండేలాగా చూసుకోవాలి. బికాస్ అది ఫోల్డ్ చేసి మళ్ళీ మనం ఫ్లవర్ని అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. సో మనం ఈ మెటీరియల్ ప్లేస్ చేసినప్పుడు కూడా ఫ్లవర్కి పై పార్ట్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ మెటీరియల్ వచ్చేలాగా చూసుకోండి. కింద పార్ట్ కొంచెం ఆ ఫ్లవర్ సరిపోయేలాగా ఉన్నా పర్వాలేదు, బట్ పైన మాత్రం ఎక్కువ వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని ఫోల్డ్ చేసి ఆ పెటల్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి మెటీరియల్ అనేది పైన కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలానే మనం పెటల్స్ అవి అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి మెటీరియల్ కూడా కొంచెం ఫ్లవర్ కంటే ఎక్కువే తీసుకుంటే కూడా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ నెట్ క్లాత్ పైన ఎప్పుడైతే మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం హ్యాండ్స్తో సెక్యూర్ చేయాలండి నెట్ క్లాత్ని. బికాస్ మనకి క్లాత్ ఫ్రేమ్ అంతా లేదు, చిన్న మెటీరియలే కాబట్టి మనమైతే హ్యాండ్స్ సెక్యూర్ చేయాలి. మనం పట్టుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలండి. మనం హ్యాండ్స్తో సెక్యూర్ చేసేటప్పుడు గట్టిగా అయితే నొక్కి పెట్టేయకూడదండి. బికాస్ మళ్ళీ ఫ్రేమ్ మూమెంట్ అనేది సరిగ్గా లేకపోతే డిజైన్ అనేది మళ్ళీ పాడైపోద్ది. సో అక్కడ ఒకటి చూసుకోండి. సో చూస్తున్నారు కదండి, మనకి బేస్ లైన్ పైనే మళ్ళీ ఇప్పుడైతే ఫ్లవర్ స్టిచ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం నెట్ క్లాత్ కూడా ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవర్ సపరేట్గా పెట్టుకోవాలండి. ఇక 2 ఫ్లవర్స్కి ఒక నెట్ క్లాత్ పెట్టుకోవడం అనేది అవ్వదండి, బికాస్ మనమైతే పెటల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నేను హ్యాండ్స్తో సెక్యూర్ చేసుకోవాలి కాబట్టి మీకు ఆ సెకండ్ ఫ్లవర్ మీదకి అయితే మెటీరియల్ వెళ్తుంది, బట్ నేను దానికి సపరేట్గా మెటీరియల్ మళ్ళీ పెడతానండి. ఇది మళ్ళీ పెటల్స్ అడ్జస్ట్ చేసేసాక దానికి మళ్ళీ మెటీరియల్ అనేది నేను మళ్ళీ పెట్టి దానికి పెటల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాను. రెండిటికి ఒకటే నెట్ క్లాత్ అయితే పెట్టడం చాలా కష్టం, పెటల్స్ అవి అడ్జస్ట్ చేసుకోవడం. సో అది కొంచెం చూసుకోండి. సో చూస్తున్నారు కదండి, మనకైతే ఫస్ట్ లేయర్ ఫ్లవర్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్లవర్స్ పెటల్స్ కింద అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేనైతే ఒక ఫ్లవర్ని పెటల్స్ కింద అడ్జస్ట్ చేసి పిన్స్తో నేనైతే సెక్యూర్ చేశాను. సో సెకండ్ ఫ్లవర్ మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఆ చిన్న ఫ్లవర్ ఓన్లీ నేను పెటల్స్ లాగానే అడ్జస్ట్ చేశానండి, ఇంకా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. నేను ఈ పెద్ద ఫ్లవర్ని కూడా పెటల్స్ అది అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను పెటల్స్ అనేది అడ్జస్ట్ చేసి చూపిస్తున్నానండి. మీకు ఇందాక చెప్పినట్టే
ఫ్లవర్ పై భాగంలో ఎక్కువ మెటీరియల్ ఉంచుకోవాలి, కింద తక్కువ మెటీరియల్ ఉంచుకోవాలండి. సో ఎప్పుడైతే ఎక్కువ మెటీరియల్ పైన ఉంచుకున్నామో మనం పెటల్స్ అనేది ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆ పైన ఎక్కువ ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మన సైడ్కి పుల్ చేసుకోవాలండి. మన సైడ్కి ఎంత కుదిరితే అంత మ్యాక్సిమం పుల్ చేసుకోండి. అలానే ఎక్కువ లాగొద్దు, మెటీరియల్ అనేది చిరిగిపోతుంది నెట్ క్లాత్ కాబట్టి. సో వన్స్ మెటీరియల్ అంతా మన సైడ్కి పుల్ చేసుకున్నాక దాన్ని మనం ఫ్లవర్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఇది ఫ్లవర్కి అటు ఇటు కర్వ్ ఉంటుంది కాబట్టి ఆ షేప్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ అటు ఇటు కూడా మనం క్లాత్ని డీసెంట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదంటే క్లాత్ బయటకు వెళ్ళిపోతే మనకి ఫ్లవర్ అనేది అంత నీట్ ఫినిషింగ్ రాదండి. సో ఇక్కడ రోల్ చేసుకున్న ఫ్లవర్ని స్టిచ్ చేయొచ్చు, లేకపోతే మొత్తం పుల్ చేసేసుకుని అలా పట్టుకున్నా పర్లేదండి. ఇక్కడ రోల్ చేస్తే ఏంటంటే కనుక మెటీరియల్ కొంచెం థిక్నెస్ ఉండడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయింది. సో ఒకసారి రోల్ చేసుకున్నాక కూడా ఆ రోల్ చేసుకున్న దగ్గర ఎప్పుడైతే మనకి స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుందో అక్కడ కొంచెం లూజ్ చేశాక మళ్ళీ స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేయండి. లేదంటే మిషన్ మళ్ళీ ప్రాబ్లం అయ్యిద్ది, నీడిల్ అది ఇరిగిపోవడం అలా జరిగిద్దండి. సో అక్కడ ఒకటి కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఫ్లవర్ అనేది డిజైన్ చేయొచ్చండి. కావాలంటే మనకి ఇలానే పెటల్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే స్టైల్స్ ఉంటాయండి చాలా వెరైటీస్లో. మనకి ఇంకా మన క్రియేటివ్ థాట్స్ బట్టి ఉంటుంది, ఎవరికి కావాల్సిన స్టైల్లో వాళ్ళైతే మంచిగా డిజైన్ చేసేసుకోవచ్చు ఇక్కడ. సో చూస్తున్నారు కదండి, ఫస్ట్ ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను సెకండ్ ఫ్లవర్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకుంటున్నాను. సో ఈ సెకండ్ ఫ్లవర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్లవర్ మనం టెయిల్ ఇంకా కట్ చేయలేదు కదండి, ఆ టెయిల్ వచ్చి సెకండ్ ఫ్లవర్లో రాకుండా చూసుకోండి, మళ్ళీ లేదంటే ఫ్లవర్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో కుదిరితే ఫస్ట్ ఫ్లవర్ అవ్వంగానే టెయిల్ కట్ చేసేసుకోండి. ఆ ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి. లేదు రెండు ఒకసారి చేస్తానన్నా పర్లేదు, బట్ ఆ మెటీరియల్ వచ్చి ఈ మెటీరియల్లో కలవకుండా చూసుకోండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఫ్లవర్ని స్టిచ్ చేసేదాకా ఎక్కడ మెటీరియల్ని అయితే వదలలేదు. సో వదిలితే ఏమవుతుందంటే ఫ్లవర్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యిద్ది అని నేనైతే మొత్తం పట్టుకునే ఉన్నానండి. సో మనకి ఎప్పుడైతే రోల్ చేసామో రోల్ చేసినప్పుడు రోల్ చేసే దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యిద్దండి, ఆ మెటీరియల్ అక్కడ తిక్కిగా అవ్వడం వల్ల. సో అక్కడ ఒక్కసారి కంప్యూటర్ మిషన్ ఆపి కొంచెం రోల్ని ఫ్రీ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. ఇక్కడైతే నాకు అంత తిక్కిగా లేదు కాబట్టి నేనైతే కనుక కంటిన్యూ చేసేసాను స్టిచ్చింగ్. చూస్తున్నారు కదండి, 3D ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెమ్స్ కుట్టాలి. మీకు స్క్రీన్లో చూస్తున్నట్టే ఇంకా 15 minutes అయితే ఉందండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా ఇది డిజైన్ ఎంతో టైం పట్టదని చెప్పి. సో ఇంకా 15 minutesలో మొత్తం స్టెమ్స్ అవి కుట్టేస్తే కనుక ఈ డిజైన్ నెక్ అయిపోయినట్టే. సో స్టెమ్స్ కుట్టే ముందు మనం ఈ 2 ఫ్లవర్స్కి ఉన్న టెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకోవాలండి. అవి కట్ చేయకపోతే మనకి ఏంటంటే కనుక స్టెమ్స్ ఎగ్జాక్ట్ ఫ్లవర్ కింద నుండి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ మెటీరియల్ డిస్టర్బ్ చేయడం వల్ల మనకైతే మళ్ళీ స్టెమ్ కుట్టేటప్పుడు ఈ మెటీరియల్ పైనుండి కుట్టేస్తుందండి. సో ఎప్పుడైనా స్టెమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరైతే ఫస్ట్ టెయిల్స్ కట్ చేసుకున్నాకనే స్టెమ్ అనేది స్టార్ట్ చేయండి. సో చూస్తున్నారు కదండి, మనకైతే ఓవరాల్గా మొత్తం బ్యాక్ నెక్తో పాటు బంచ్ కూడా కుట్టడం అయిపోయింది ఇప్పుడు. సో ఇదండి ఓవరాల్ డిజైన్. ఈ డిజైన్ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే డిజైన్స్లో ఇది ఒక్కటండి. అండ్ నేను మీకు ఇప్పుడు హ్యాండ్ కూడా ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి స్క్రీన్లో, ఇదైతే హ్యాండ్ అండి. దీనికి మాత్రం 4 ఫ్లవర్స్ వస్తున్నాయి. 4 3D ఫ్లవర్స్ మనం స్టిచ్ చేసుకోవాలండి. సో దీనికి మేము ఏం చేసామంటే నెక్కి మనం ఎల్లనో కట్ వర్క్ ఇవ్వలేదు కాబట్టి హ్యాండ్స్ వచ్చేసరికి మనం కట్ వర్క్ ఇచ్చామండి. ఎందుకంటే హ్యాంగింగ్స్ అనేవి హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి. ఇది కూడా కస్టమర్ ప్రిఫరెన్సేనండి. ఇది మనం నెక్కి కూడా కట్ వర్క్ కావాలన్నా కూడా ఇస్తాము, బట్ ఆవిడకి నెక్కి కట్ వర్క్ వద్దని చెప్పారు, హ్యాండ్స్ వరకే పెట్టమని చెప్పారు. సో మేము హ్యాండ్స్ వరకే పెట్టాము. సో ఇక్కడైతే నేను ఒక ఫ్లవర్ మీద మెటీరియల్ అనేది పెట్టుకొని ఆ ఫ్లవర్ని స్టిచ్ చేసుకుంటున్నాను కదండి. సో ఈ ఫ్లవర్ స్టిచ్ చేయడం అయిపోగానే ఇమ్మీడియట్గా కంప్యూటర్ మెషిన్ అనేది ఆపాలండి. కంప్యూటర్ మెషిన్ అనేది ఆపి సెకండ్ ఫ్లవర్ మీద మళ్ళీ మెటీరియల్ అనేది అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలండి. లేదంటే ఇమ్మీడియట్గా ఆ ఫ్లవర్ అవ్వగానే ఫ్లవర్ స్టిచ్ చేసేస్తుంది. సో సేమ్ మెటీరియల్ స్టిచ్ చేయడం వల్ల మళ్ళీ మనకు పెటల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవడం అస్సలు అవ్వదండి. సో అదొక్కటి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఫ్లవర్ అయిపోతుంది చివరికి వచ్చింది అనేటప్పుడు ఇమీడియట్గా మనం యాక్టివ్గా ఉండాలి అక్కడ.
సో ఇక్కడైతే మేము నెట్ యూజ్ చేస్తున్నాం కదండి, మనకి కావాలంటే ఆర్గాన్జా వాడుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా మెటీరియల్స్ మీకు నచ్చితే కనుక అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. లేదంటే శారీలో మనకి చిన్నగా కట్ చేసుకొని శారీ మెటీరియల్ని మనం ఫ్లవర్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ప్యాచ్ వర్క్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే హ్యాండ్స్ మొత్తం అంతా డీటెయిల్డ్గా అయితే ఏం చూపించట్లేదండి ఎలా స్టిచ్ చేశాను అనేది, ఎందుకంటే ఆ 3D ఆల్రెడీ నెక్ దగ్గర చూపించిన టైపే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేస్తాను. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక హ్యాండ్స్ కూడా నాకైతే కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియో చేసి డీటెయిల్గా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు నెక్ అండ్ హ్యాండ్ డిజైన్ 3Dతో ఎలా చేసుకోవాలనేది ఐ హోప్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.